మైవి3 అభ్యర్థులకు నమస్కారం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక న్యూస్ ఏమంటే మైవి3 గురించి. దాంట్లో ఇప్పుడు అంటే ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో దూసుకెళ్తున్న వార్తలైతే జోనల్ ఆఫీస్ మూత మరియు లీవు అనేది. దీని గురించి అయితే నాకు తెలిసింది ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు కేసు వచ్చి ఎండీది జరుగుతూ ఉంది. ఇంకో 10 రోజుల్లో లేకుంటే వారంలో ఎండీ బయట వస్తారు, జామీన్ దొరుకుతుంది. ఈ జామీన్ దొరికే టైంలో అంతకుముందు విచారణ జరుగుతూ ఉండదు కదా. ఆ విచారణ జరిగేటప్పుడు పోలీస్ వాళ్ళు లేకుంటే ఈఓడబ్ల్యూఓలో ఎవరైనా వచ్చి ఆఫీస్ అంతా విచారణ చేస్తారు. చేసి ఇప్పుడు విచారణ కేసు జరిగి విచారణ జరుగుతుండేటప్పుడు ఆఫీస్ ఎందుకు ఓపెన్లో ఉంది అట్లని వాళ్ళు అడిగి క్లోజ్ చేసుకొని కీ ఎత్తుకోపోయేటప్పుడు మళ్ళీ ఎండీ వస్తేనే ఆఫీస్ ఓపెన్ చేయడానికి వీలుండదు. ఏదో కంపెనీ పైన కేసు వేయబడితే కన్నా ఆ కేసు విచారణ జరిగేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఏ ఒక విషయము ఓపెన్లో ఉండదు. కంపెనీ కానీ ఆఫీస్ కానీ ఏం కానీ ఉండకూడదు. అదేమంటే ముందుగానే మనం హుషారుగా లీవ్ అయితే వదిలేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు వచ్చి క్లోజ్ చేయడానికి ముందే మనమే లీవ్ ఇచ్చేసినామనుకో వాళ్ళు రారు, వచ్చి అడిగి లాక్ చేసుకొని బీగమైతే తీసుకెళ్ళరు అనమాట. అందుకోసము మనమైతే ముందుగానే లీవ్ ఇచ్చేసినారు. త్వరలోనే సార్కి బెయిల్ దొరికి బయట వస్తారు. వస్తేనే మళ్ళా యథావిధిగా మన మైవి3 కంపెనీ అయితే సాగుతుంది. ముందు ఉండిన దానికంటే ఇప్పుడు వేరే లెవెల్లో వస్తుందన్నమాట. బీ స్ట్రాంగ్గా అందరూ కూడా ఏ ఒక సంకోచము లేకుండా మైవి3 కంపెనీ మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూడండి. కంపల్సరీ మీరు మనం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బలంగా స్ట్రాంగ్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.